హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. మిస్ మ్యాచ్డ్ సీజన్ 3. హానెస్ట్గా చెప్తున్నా, సీజన్ 1 సీజన్ 2 నేను చూడలేదు. ఇది ఒక డ్రామా అండ్ రొమాన్స్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఒక యావరేజ్ సినిమా, ముందే చెప్పేస్తున్నా. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు యావరేజ్ అని చెప్తున్నా, సింపుల్ క్లారిటీకి చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 3 years తర్వాత రిషి అండ్ డింపుల్ ఒక టెక్ యూనివర్సిటీలో అయితే కలుస్తారు. ఆ యూనివర్సిటీలో వాళ్ళు కలిసిన తర్వాత మొత్తం కూడా వాళ్ళ డ్రామా, రొమాన్స్, ఎక్స్పోజింగ్, ఇంకా చిన్న చిన్న కామెడీ ఇదే నడుస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా కొత్త కాన్సెప్ట్ తీస్తున్నారు, కొత్త కాన్సెప్ట్ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. రొటీన్ కాన్సెప్టే రొటీన్గానే చూపించారు. ఇంకా సినిమా చెప్పాలంటే చాలా స్లోగా డ్రాగ్ చేసినట్టు నడుస్తూ ఉంటుంది. వీళ్ళంతా కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ మొత్తం యావరేజ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇంకా వీళ్ళ యాక్టింగ్ అంతా మాట్లాడుకోవాలనుకుంటే వీళ్ళ యాక్టింగ్ అంతా ఓకేగా ఉంది. మరీ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే కొన్ని ప్లేసెస్లో అయితే రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇంకా అది మీ ఇష్టం. సినిమా చూడకపోవడం బెటర్ అని నా సజెషను. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ, లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం నచ్చవచ్చు, మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు అనేది నా ఫీలింగ్. నన్ను అడిగితే ఓకేనా. ఇంతకంటే సినిమా గురించి చెప్పడానికి లేదు. నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.